మీ ఏం ఐటీ ఏఐ జాబ్ అయితే జాయిన్ నెక్స్ట్ ఇట్ ఛాలెంజ్. జాబ్ తెచ్చుకోండి, 5 లక్షలు తీసుకోండి. జనరల్ గా రిలీజ్ కు ముందు ఉండే టెన్షన్ ఉంటుందా? జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారు? ఏంటి? ఎలా అంటే సినిమా తీసిన తర్వాత ఒక జాయింట్‌గా తెలిసిద్దండి. బట్ నాకిప్పుడేంటంటే ఆ టెన్షన్ కన్నా ఒక ఉత్సాహం ఉందండి. ఐ నో వాట్ వి హావ్ అన్నమాట. అనుష్క గారి గ్రేట్ పర్ఫార్మెన్స్ అండ్ ఫుల్ ఆన్ యాక్షన్ ఫిల్మ్ అండి. అందులో బ్రిలియంట్ ఎమోషన్స్ ఉన్నాయి. ఒక రిడెంప్షన్ లాంటి ఒక కథ అండి. ఇవన్నీ కుదిరినియి కాబట్టి నాకు చాలా ఎక్సైట్‌మెంట్‌తో ఉన్నానండి. సో దట్ యూ నో హౌ ఆడియన్స్ గోనా రిసీవ్ అనేది. టోటల్ అవుట్‌పుట్ చూసుకున్నారా సార్? ఎలాంటి కాన్ఫిడెన్స్? అంటే అనేక సార్లు సినిమా చూస్తాము. బట్ సినిమా మొత్తం అయిపోయిన తర్వాత మాస్టరింగ్ చేసేటప్పుడు టెస్ట్ చేసుకుంటాము క్యూబ్ దగ్గర. ప్రతిసారి చూసినప్పుడు చాలా అందంగా, ఆనందంగా అనిపించిందండి. ఒక సినిమా తీద్దామని ఎంటర్ అయ్యాము. దాన్ని అచీవ్ చేశామని కంప్లీట్ సాటిస్ఫాక్షన్ ఉంది సార్. పర్టిక్యులర్‌గా ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీగా ఘాటి ఉంది సార్. అవునండి. అందరి దృష్టి ఘాటి మీదే ఉంది. అందరూ ఇప్పుడు క్రిష్ గారు ఏం చేశారు? ఎలా ఉంటుంది సినిమా అని ఒక రకమైన యాంగ్జైటీ ఉంది సార్. ఏంటి సార్? ఎలా ఉండబోతుంది? దీన్ని మీరు ఈ ప్రెజర్‌ని ఓవర్‌కమ్ చేయడానికి అంటే ఒక కొత్త ప్రపంచం అండి. ప్రెషర్ అనేదంటే ఎంత మేరకు సక్సెస్ అవుతుందనేది అదొక ఆశ. ఆ ప్రెషర్ అనేది దాని మీద ఉండొచ్చండి. బట్ ఈ సినిమాలో ఒక కొత్త ప్రపంచం అండి. ఇంతవరకు మనం చూడని వరల్డ్ అన్నమాట. తూర్పు కనుమల్లో ఘాట్లలో ఉండే ఘాటీల గురించిన కథ అన్నమాట. దానికి తోడు సూపర్ స్టార్డమ్ ఉన్న అనుష్క గారు ఫుల్ ఆన్ యాక్షన్ మూవీ మొదటి నుంచి చివరి వరకు చేసిన ఒక సినిమా. దానితో పాటు ఒక చాలా గొప్ప పర్ఫార్మెన్సెస్ అన్నీ కుదిరిన సినిమా అండి. విక్రమ్ ప్రభు గారు కావచ్చు, చైతన్యరావు గారు కావచ్చు, జగపతి బాబు గారు, రవీంద్ర విజయ్, ఇలా ఆన్సాంబుల్ కాస్ట్ ఉన్న యాక్టర్స్ అందరూ చాలా బెస్ట్ ఆఫ్ ద పర్ఫార్మెన్స్. మంచి కథ దొరికింది. చింతకింది శ్రీనివాసరావు గారు రాసిన కథ అన్నమాట. బుర్రా సాయి మాధవ్ గారి సంభాషణలు, కొత్త మ్యూజిక్ డైరెక్టర్ సాగర్ గారు, కొత్త డిఓపి అండ్ రామకిషన్ మాస్టర్, ఒక తోటతర్ని గారు, ఐశ్వర్య రాజీవ్ గారు, ఒక 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 ఎంటైర్ యూనిట్, ఒక టీమ్స్ అన్నీ కలిపి ఒక పెద్ద ఎక్సైట్మెంట్గా ఆడియన్స్కి చూపించబోతున్నామండి. దీస్ విల్ బి ద యూఎస్పీస్ ఆఫ్ ద ఫిల్మ్. ఐఎమ్ షూర్ దే విల్ ల్యాప్ ఇట్ ఇన్ ఏ బిగ్ వే అండి. ఈ సినిమా మీ కెరీర్‌లోనే అంటే ఇప్పటివరకు మోస్ట్ కమర్షియల్ మూవీలా కనిపిస్తుంది. అంటే ఫస్ట్ టైం క్రిష్ గారి సినిమాకి కమర్షియల్ అంటే జాన్రా అండి. ప్రతి సినిమాకి ఒక జాన్రా తీసుకుంటాం. అది హిస్టారికల్ జాన్రాలో గౌతమిపుత్ర శాతకర్ణి చేసాం. ఇట్స్ ఎ హ్యూజ్ కమర్షియల్ ఫిల్మ్. ఇదేంటంటే యాక్షన్ సినిమా అని ఒక జాన్రా అయితే, అందులో ఒక అద్భుతమైన కథ, ఒక రిడెంప్షన్ స్టోరీ అవి పెట్టి ఒక పెద్ద యాక్షన్ సీక్వెన్స్ తోటి ఒక విక్టిమ్ ఎలా క్రిమినల్గా మారింది, తర్వాత ఎంత లెజెండ్గా ఎలా ఎదిగిందనేది చెప్పే కథ ఘాటి అండి. ఈ జాన్రా వైజ్ చూసి ఇంకా ఎక్కువ కమర్షియల్ కనపడుతుంది. కమర్షియల్ అంటే ఎక్కువ డబ్బులు వచ్చే సినిమా. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఎ లాట్ ఫ్రమ్ దిస్ మూవీ అండి. సరే, అంటే ఈ సినిమా కోసం ఈ కథకు అనుష్క అంటే ఏం చెప్తారు సార్? అంటే తను తప్ప ఇంకెవరున్నారండి? సో ఒక ఘాట్లలో ఘాటీగా భుజాన 100 కేజీల నుంచి 150 కేజీలు మోసుకుంటూ తిరిగే అమ్మాయి అన్నమాట. ఇంకో విషయం ఏంటంటే వెస్ట్రన్ ఘాట్స్‌ను పడమర కనుమల్లో నుంచి ఆమె తూర్పు కనుమల్లో ఘాటీ క్వీన్‌గా అన్నమాట. అంతా విధులిఖితం అంటారు కదండి ప్రతి కథ. సో స్వీటీ గారికి ఒక గ్రేస్ ఉందండి. ఆ పర్ఫార్మెన్స్ చాలా ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. అండ్ నేను చెప్పినట్టు సూపర్ స్టార్డమ్ అన్నమాట. అరుంధతి నుంచి ఇప్పటిదాకా తన గ్రాఫ్ చూసుకుంటే 20 ఏళ్లలో తనకంటూ ఒక హ్యూజ్ ఫాలోయింగ్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆ అభిమానులందరికీ పండగలాగా ఉండే సినిమా. ఈ సినిమాకి ఆ శీలావతి అనే క్యారెక్టర్‌కి పర్ఫెక్ట్‌గా స్వీటీ గారు మాత్రమే సూట్ అవుతారండి. ఇది మనం చాలా సార్లు చెప్తూ ఉంటాం. కొంతమందికి అది అప్లై అయ్యిద్ది. ఇది స్వీటీ గారికి అప్లై అయిందండి. ఈ శీలావతి క్యారెక్టర్ అంటే అది ఆ గంజాయిలో ఒక మేలు రకం గంజాయికి ఒక పేరు సార్ శీలావతి అని. అవును. సో ఆ క్యారెక్టర్ నేమ్‌కి అదే పెట్టడానికి రీజన్ ఏంటి సార్? అది కథలో చిన్న సబ్ స్టోరీ ఉంటే అది మీరు సినిమా చూసిన తర్వాత అర్థమవుతుందండి యాక్చువల్‌గా. అంటే ఈ గంజాయి సాగు అనేది ఒక బర్నింగ్ ఇష్యూ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో. అవునండి. సో ఈ కథకు ఇప్పుడు ఈ బర్నింగ్ ఇష్యూకి ఏమైనా రిలేటెడ్‌గా ఉంటుందా సార్? రిలేటెడ్ అండి యాక్చువల్‌గా. ఇది ఒక సొసైటికల్ ఇష్యూ అండి. సామాజిక సమస్య గంజాయి అనేది. 2 ప్రభుత్వాలు చాలా ఉక్కుపాదంతో పనిచేయడానికి ప్రయత్నిస్తున్నాయి అన్నమాట. ఈ సినిమా చూస్తే సినిమాలో నేపథ్యం అంతా అలా ఉంటుందండి. వాళ్ళ గంజాయి విత్తనం నుంచి గంజాయి వర్తకం దాకా వాళ్ళు చేసే అన్ని ఈ సినిమాలో ఉంటాయి. దాన్ని వీళ్ళ ఘాటీలేంటి, డిఫరెంట్ ఆ ఎకో సిస్టమ్ ఏంటి, దాన్ని ఎలా ఓవర్‌కమ్ చేశారనేది చాలా ఆ గ్రాఫ్ అంతా క్లియర్‌గా సినిమాలో ఉంటదండి. అంటే అనుష్క గారి క్యారెక్టర్ ఏంటి సార్? అంటే ఈ గంజాయి నిర్మూలనకు ఏమన్నా నడుము కట్టి అలా అది సినిమా చూడాలండి. ఒక ఘాటి, ఒక విక్టిమ్, ఒక క్రిమినల్, ఒక లెజెండ్, దీని మధ్యలో జరుగుతుందండి. మొత్తం ఇప్పుడు కథ చెప్పేస్తే రేపు ఎలా అండి, ఇంకా 24 గంటలు కూడా లేదు. ఏంటి సార్? అంటే ఈ సినిమాలో అనుష్క గారికి ఒక 8 యాక్షన్ ఎపిసోడ్‌లు ఉన్నాయని అన్నారు సార్. అవి చాలా హైలైట్ ఉండబోతుంది సినిమాలో అంటున్నారు.
సో, అంటే ఒక జాన్రానే యాక్షన్ జాన్రాగా ట్రీట్ చేస్తూ తీసిందండి. ఇది చెప్పాలనుకున్న కథని యాక్షన్ దట్టించి చెప్పటానికి చేసిన ప్రయత్నం అండి. సో, యూ విల్ సీ అనుష్క గారు ఒక 100 కేజీల బస్తాని లేపిన 100 కేజీల మనిషిని ఎత్తి కొదేసినా కూడా చాలా చూడటానికి న్యాచురల్‌గా ఆమె మాత్రమే చేయగలదన్నట్టు ఉంటదండి. దట్ యూ విల్ సీ అండి. ఇంకా అనుష్క గారు కాకుండా మిగతా క్యారెక్టర్లు ఏంటి సార్? ఎలాంటి స్ట్రాంగ్ విక్రమ్ క్యారెక్టర్? ప్రభు గారు 'దేశీరాజు' అనే క్యారెక్టర్ చేశారండి. ఈ 'దేశీరాజు' క్యారెక్టర్ రాసుకున్నప్పుడు ఆయన అనుకున్నాం. ఎందుకంటే ఆయన ఫిల్మోగ్రఫీలో ఇలాంటివి చాలా ఉన్నాయండి యాక్చువల్‌గా. ఆయన ఈ 'దేశీరాజు' క్యారెక్టర్‌లో ఒక పెయిన్ ఉంటది. ఆ ఘాటి ప్రైడ్ ఒకటుంటది. ఒక పవర్ ఉంటది. తన ఒక లీడర్‌షిప్ క్వాలిటీస్ ఉన్న ఒక వ్యక్తి అండి. ఈ విక్రమ్ ప్రభు గారైతే ఒక ఎర్తీ మాస్కులానిటీ అండ్ స్వచ్ఛమైన కళ్ళున్న యాక్టర్‌గా నేను ఎప్పుడు అనుకుంటానండి. సో, ఆయన ఈ క్యారెక్టర్‌కి పర్ఫెక్ట్‌గా తగినట్టుంటది. అట్ ద సేమ్ టైమ్ అనుష్క గారితో ఈడు జోడు. ఒక అందమైన లవ్ స్టోరీ గూడా. సో, అందుకని ఆహ్, ఆహ్, ఆయన ఆయన అప్రోచ్ అవ్వటం జరిగిందండి. అదే విధంగా చైతన్యరావు గారు. ఒక కుందుల నాయుడు అనే ఒక క్యారెక్టర్ అండి యాక్చువల్‌గా. ఒక స్ట్రీక్ ఉన్న వ్యక్తి అండి. ఈ 'కనుమల నావ్' అనే ఒక క్యారెక్టర్ అన్నమాట. ఆయన రవీంద్ర విజయ్ గారు మనం మంగళవారంలో చూసాము. చూసిన తర్వాత చాలా ఎక్సైటింగ్‌గా అనిపించిందన్నమాట. ఆయన కాష్టాల్ నాయుడు అని ఒక క్యారెక్టర్. వీరు కాకుండా 'జగపతి బాబు' గారండి. చాలా ఎక్సైటింగ్ క్యారెక్టర్ సినిమా మొత్తంలో అన్నమాట. ఒక చిన్న సూత్రధారి, చిన్న శ్రీకృష్ణుడి పోలికల్లాంటున్నాయి. ఆయన 'విశ్వదీప్' అనే క్యారెక్టర్ అండి. సో, గ్రేట్ వర్క్ అండి. చిన్న ఒక చాలా గమ్మత్తైన క్యారెక్టర్‌లో 'పెబ్బులి' అనే క్యారెక్టర్‌లో రాజు సుందరం మాస్టర్ గారు ఉంటారండి. సో, ఇలాగ అనేకమైన మంది యాక్టర్ వీటీవీ గణేష్ గారు, జాన్ విజయ్ గారు వీళ్ళందరూ గూడా సినిమాలో ఉన్నారండి. సో, ఇట్స్ ఎ ఫుల్ ఆఫ్ ఒక మంచి ఆన్సాంబుల్ క్యాస్ట్ కుదిరింది. అందరూ గొప్ప పెర్ఫార్మర్స్ అండి. వీళ్ళతోటి ఈ కొత్త ప్రపంచంలో ఉండేసరికి కొత్త డ్రామాటిక్ వాల్యూ వచ్చింది సినిమాకి. ఈ సినిమాలో ఉన్న యాక్షన్ ఎపిసోడ్‌లో కొన్ని రిస్కీ షాట్లు కూడా ఉండుంటాయి అనుష్క గారు చేసిన అవునండి. వాటిలో. అన్నీ అన్నీ ఆమె ఆ! చేశారండి. మీరు చూసిందంతా గూడా స్వీటీనేనండి. ఎక్కడ గూడా తన డెడికేషన్ చూసామండి. హ్మ్. 'రామకృష్ణ మాస్టర్' కంపోజ్ చేసిన తర్వాత నేను కొంచెం ఇదెందుకులే రిస్కీ అనంటే నో వెళ్లి చేయటానికి ఇష్టపడేదండి. అండ్ థాంక్స్ టు ద ట్రైనింగ్ ఫ్రమ్ 'బాహుబలి' అండి. దేవసేనగా తను ఆల్రెడీ నేర్చుకుంది స్టాన్సెస్, ద వే షీ ఆ స్టిక్స్ తిప్పటం గానీ, కత్తిని హ్యాండిల్ చేయటం గానీ, అది చాలా న్యాచురల్‌గా స్వీటీ ఏమాత్రం ఒక అరే! ఏంటిది అనుకునేటట్టు కాకుండా చక్కగా కుదిరిందండి. అంటే మీ సినిమాలంటే ఫ్యామిలీ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్‌కి డెఫినిట్‌గా 'క్రిష్' గారి సినిమాలంటే సెన్సిబుల్ ఎమోషన్స్ ఉంటాయి ఈ సినిమాలో అని ఎక్స్‌పెక్ట్ చేస్తారు. 'అనుష్క' గారంటే ఫ్యామిలీలో ఆమెకు కూడా మంచి ఇమేజ్ ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్. సో, ఈ సినిమా యాక్షన్ సినిమాగా ఇప్పటి వరకు మనం అనుకుంటున్నాం గదా! ఇందులో ఫ్యామిలీ ఎమోషన్స్‌కి గాని ఎంతవరకు ఇట్స్ ఎ స్కోప్ ఉంది సార్? కంప్లీట్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఉంటదండి. ఒక అందమైన ఫ్యామిలీ గురించి, సొసైటీ గురించి అది కంపల్సరీగా ఉంటదండి. మోర్ దాన్ దట్ హ్యూమన్ ఎమోషన్స్ అండి. మనుషుల గురించిన తీవ్రమైన భావోద్వేగాలతో చెప్పిన కథండి. అది మీకు క్లియర్‌గా కనపడుతుంది.